ఆకాశమే హద్దుగా విద్యుత్ డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ రోజు ఉన్న డిమాండ్ 2 రోజులకు మళ్ళీ మారిపోతూనే ఉన్నాయి. అసలు విద్యుత్ డిమాండ్ ఈ రేంజ్‌లో పెరగడానికి రీజన్స్ ఏంటి? గత సంవత్సర రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నటువంటి విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టు మరి డిస్కంలు విద్యుత్ ఏర్పాట్లను సరఫరా అందించేందుకు చేశాయా? అట్లాగే ఈ ఇయర్ అంచనాలేంటి అధికారులై? మనం తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్నాకర్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు విద్యుత్ డిమాండ్ పెరగడానికి చాలా వరకు రీజన్స్ ఉన్నాయి. అవన్నీ విషయాలు అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు 2 రోజులకు ఉన్న డిమాండ్ ఇంకో రోజు ఉండట్లేదు. సార్ గత సంవత్సరం మార్చి 8వ తేదీన 15,623 మెగావాట్లు ఉంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 5నే ఆ రికార్డును బ్రేక్ చేశాయి. అంతేకాదు 6, 7, 10, 19, 21, 25 ఇట్లా 2 రోజులకు వారం రోజులకు ఒకసారి విద్యుత్ డిమాండ్ అనేది డిఫరెంట్గా చేంజ్ అవుతున్నాయి. గత సంవత్సరం రికార్డులను బ్రేక్ చేస్తూనే వస్తున్నాయి. దీనికి గల రీజన్స్ ఏమంటారు? ముఖ్యంగా మనము ఈ యొక్క విద్యుత్ డిమాండ్ చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి, మార్చి నుండి అట్లాగే జూన్ వరకు కూడా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. మనకు ముఖ్యంగా వ్యవసాయం ఏదైతే పీక్ ఉన్న హార్వెస్టింగ్ ఉన్నప్పుడు ఈ యొక్క డిమాండ్ అనేది మార్చిలో చాలా హైయెస్ట్ పీక్ డిమాండ్ వస్తుంది ఎలక్ట్రిసిటీ డిమాండ్కి సంబంధించి. లాస్ట్ ఇయర్ మార్చి 8న 15,623 మెగావాట్లు పీక్ డిమాండ్ అయింది. అది ఇంతవరకు కూడా మన ఫిబ్రవరి స్టార్టింగ్ వరకు కూడా అదే రికార్డు ఉండింది. బట్ ఫిబ్రవరిలో అది రికార్డు క్రాస్ చేయడం జరిగింది. మొన్న 26వ తేదీ రోజు 16,601 మెగావాట్లు గరిష్టంగా విద్యుత్ డిమాండ్ నమోదైంది. సో హైయెస్ట్ ఎవర్ తెలంగాణలో ఫామ్ అయిన తర్వాత. సో అది ఇంకా రాను రాను కూడా మనకు మార్చి నెలలో 17,000 మెగావాట్లు కూడా దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు ఫోర్కాస్ట్ ఉంది. సో దానికి తగ్గట్టు మనకు డిప్యూటీ సీఎం గారు గత 4-5 నెలల నుండి కూడా ఈ యొక్క వేసవిలో వచ్చే డిమాండ్ను ఏ విధంగా మనం మీట్ కావాలనే ఉద్దేశంతో ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, ఎస్పీడీసీలు, ఎన్పీడీసీలు, సీఎండీలతో అధికారులతో సమీక్షలు జరుపుతూ దానికి తగ్గట్టు మనం ఒక 33 kV నెట్వర్క్ కానీ, 11 kV నెట్వర్క్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, అట్లనే ట్రాన్స్కోలో చూసుకున్నట్టయితే ఈహెచ్టీ నెట్వర్క్ కూడా అన్నిటి కూడా ఈ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా మనకు సరైన కెపాసిటీ డిమాండ్కి తట్టుకునే విధంగా ఉండేట్టు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ఆ దిశగా ఇటు ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, డిస్కమ్స్ కానీ చర్యలు చేపట్టాయి. సో ఫిబ్రవరి నెలలో ఈ మాదిరి విద్యుత్ డిమాండ్ అనేది తెలంగాణ చరిత్రలోనే లేదు. మరి ఇంత డిమాండ్ పెరగడానికి గృహ వినియోగాలు కారణం అంటారా, లేదంటే ఇండస్ట్రియల్ అనుకోవచ్చా, లేదంటే వ్యవసాయం అనుకోవచ్చా? మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు రీజన్? డెఫినెట్గా మనకు 24 hours పవర్ సప్లై అనేది ఇప్పుడు మన అన్ని రంగాలకు ఉంది. ఇటు గృహ వినియోగదారులకు ఉంది, కమర్షియల్కి ఉంది, ఇండస్ట్రీస్కి ఉంది, అట్లానే అగ్రికల్చర్ కూడా వ్యవసాయదారులకు కూడా 24 hours పవర్ సప్లై ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇంత డిమాండ్ మనకు నమోదు కావడానికి కారణం ముఖ్యంగా ఎప్పుడైతే మనకు అగ్రికల్చర్ కన్జంప్షన్ పీక్లో ఉన్నప్పుడు ఈ యొక్క టెంపరేచర్ కూడా ఎప్పుడైతే రేజ్ అవుతుందో రెండు క్లాష్ అయినప్పుడు, కోయిన్సైడ్ అయినప్పుడు మనకు అత్యధికంగా డిమాండ్ నమోదవుతుంది. సో ఈ నెల ఫిబ్రవరి లాస్ట్ వీక్లోనే మనకు ఈ యొక్క టెంపరేచర్స్ రైజ్ అవ్వడం వల్ల మనకు 16,000 మెగావాట్లు కూడా దాటి 16,601 మెగావాట్లు కూడా రికార్డ్ అయింది. మార్చి నెలలో ఇంకా కూడా ఇది అగ్రికల్చర్ కూడా మనకు ఇంకా పీక్లో ఉంటుంది. అట్లానే టెంపరేచర్స్ కూడా ఇంకా రైజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సరే, వ్యవసాయ విషయానికి వస్తే ఈసారి ఏకంగా 68 లక్షలకు పైగానే ఎకరాల్లో వ్యవసాయం అనేది నడిపియగా అందులో 52,000 లక్షల ఎకరాల్లో కేవలం వరి సాగు మాత్రమే కంటిన్యూ అయింది. అంటే ఈ వరి సాగు చేసినప్పుడు కరెంట్ డిమాండ్ అనేది హ్యూజ్గా ఇట్లా పెరిగే ఛాన్సెస్ ఉంటుందా? డెఫినెట్గా అండి, మనకు హార్వెస్టింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనకు ఈ మార్చి నెల డెఫినెట్గా పీక్గా ఉంటుంది. అట్లనే ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ యొక్క అగ్రికల్చర్కి సంబంధించింది డిమాండ్ అనేది ఉంటుంది. ఏప్రిల్ 15 తర్వాత మనకు వ్యవసాయానికి సంబంధించిన డిమాండ్ తగ్గుతుంది. కానీ అట్ ద సేమ్ టైం అప్పుడు మనకి గృహ వినియోగం కానీ, కమర్షియల్ కానీ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల మనకు మళ్ళీ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మనకు క్రూషియల్ పీరియడ్ అనేది మాత్రం మార్చి నెల చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. మార్చి నెల వ్యవసాయం. ఎస్ సార్, వ్యవసాయానికి మార్చి నెల క్రూషియస్. ఓకే, అట్లనే ఇండస్ట్రియస్ విషయానికి వద్దాం. అంటే పరిశ్రమలు అనేది ఇంకా ఏమన్నా ఎక్కువగా పర్మిషన్స్ ఇవ్వడం వల్ల, లేదంటే ఇదివరకుతో పోలిస్తే పెరగడం వల్లనే ఈ విద్యుత్ డిమాండ్ ఏమైనా పెరిగింది అనుకోవచ్చా? దానికి ఏమైనా రీజన్ చెప్పుకోవచ్చా ఈ పెరిగిన డిమాండ్లో? ఎందుకంటే చరిత్రలో లేని రికార్డులను తిరగరాస్తున్నాయి ఈ ఇయర్ ఫిబ్రవరిలోనే, అది కూడా.
మార్చ్ రికార్డ్ని కూడా లాస్ట్ ఇయర్దే బ్రేక్ చేసేసింది ఫిబ్రవరిలో. జనరల్గా మనకు ఎలక్ట్రిసిటీలో చూసుకున్నట్టయితే గత ఇంతకుముందు కూడా స్టడీస్ ప్రకారం కూడా మినిమం 10-12% గ్రోత్ ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది. సో దాంట్లో ముఖ్యంగా ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెరగడం వల్ల కావచ్చు, ఇండస్ట్రియల్గా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది డెఫినెట్గా మన యొక్క ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరగడానికి ఒక కారణం అవుతుంది. కానీ పర్టికులర్గా సమ్మర్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క టెంపరేచర్ రైజ్ వలన అలాగే అగ్రికల్చర్ వలన మాత్రమే మెయిన్గా డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక గృహజ్యోతి పథకానికి ఎందుకు వద్దాం. గృహజ్యోతి పథకంలో భాగంగా 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తున్నారంటారు. ఆ భారం ఏమన్నా డిస్కమ్స్ మీద పడింది అనుకోవచ్చు. అంటే విద్యుత్ డిమాండ్ పెరగడానికి ఏమన్నా రీజన్స్? డెఫినెట్గా ఇప్పుడు ఇది ఓన్లీ కన్జ్యూమర్స్ వాడుకున్నది, వినియోగదారులు వాడుకున్న దానికి గవర్నమెంట్ ద్వారా మనకు పేమెంట్ వస్తుంది కాబట్టి దానివల్ల కొద్దిగా పెరిగి ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ అన్నప్పుడు న్యాచురల్గా కొంత ఎక్కువ వాడుకునే అవకాశం ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం 200 యూనిట్లు దాటితే అది గృహజ్యోతి స్కీమ్ కింద ఎలిజిబుల్ కాదు కాబట్టి, వాళ్ళు ఫ్రీగా రాదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు 200 యూనిట్లు లోపే వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో ఎవరైతే 100-120 యూనిట్స్ వాడుకున్న వాళ్ళు 200 యూనిట్స్ కూడా వారు కూడా వాడుకునే అవకాశం ఉంటుంది. అది కొంతగా డిఫరెన్స్ అయితే కనపడుతుంది. బట్ ఓవరాల్గా డిపార్ట్మెంట్ వరకు చూసుకున్నట్టయితే మనకు కన్జ్యూమర్స్ నుండి పేమెంట్ వచ్చేది, గవర్నమెంట్ ద్వారా మనకు పేమెంట్ వస్తుంది కాబట్టి దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో విద్యుత్ డిమాండ్కు అన్ని వర్గాలకు సంబంధించిన కనెక్షన్స్ రీజన్స్ అనుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు సమీక్ష సమావేశాలు నిర్వహించిన విషయంలో అధికారులతో చర్చలు జరిపినప్పుడు సో ఈ ఇయర్ రికార్డు స్థాయిలో మార్చ్ 26 అంటున్నారు 16,601 మెగా యూనిట్స్, సో మెగావాట్స్. సో మీరు చెప్పండి సార్, అంటే ఇప్పుడే ఇట్లుంటే ఫిబ్రవరి నెలలో ఇక మార్చ్, ఏప్రిల్, మే పీక్ సమ్మర్, సో అప్పటికి ఏ రేంజ్లో చేరుకునే అవకాశాలు ఉన్నాయంటారు? దానికి తగ్గట్టు డిస్కంలు సో ఏర్పాట్లకు రంగం సిద్ధమేనా? డెఫినెట్గా ఇప్పుడు మనకి ఈ మార్చిలో 17,000 మెగావాట్లు క్రాస్ అవుతుంది అనేది కూడా అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 15 తర్వాత అగ్రికల్చర్ది డిమాండ్ తగ్గుముఖం పడుతుంది కాబట్టి తర్వాత మనకు పీక్ డిమాండ్ అనేది అంతకన్నా క్రాస్ కాదు. ముఖ్యంగా ఈ యొక్క మార్చ్ నెలలో మనము 17,000 నుండి 17,500 మెగావాట్ల వరకు కూడా వచ్చే అవకాశం అనేది ఈ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ రైజ్, ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుందని ఉంటుంది. కానీ మార్చి, మే నెలలో ఒకసారి ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ఒకరోజు వర్షం పడినప్పుడు ఏంటంటే మళ్ళీ టెంపరేచర్ తగ్గడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క మార్చి నెలలో 17,000 నుండి 17,500 మెగావాట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ 17,500 వచ్చినా 18,000 మెగావాట్లు వచ్చినా కూడా దాన్ని డిమాండ్ సరిపడా మనం సరఫరా చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈహెచ్టీ నెట్వర్క్ కానీ, 33 kV నెట్వర్క్ కానీ, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, ఎల్టీ లైన్స్లో కూడా మనకి ఎంత మెటీరియల్ కావాలంటే అంత మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో దానికి తగ్గట్టు మనం యొక్క గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ కూడా ఈ ఫిబ్రవరి నెలలో కంప్లీట్ చేయడం జరిగింది. సో మార్చి, ఏప్రిల్, మే నెలలో ఏదైతే సమ్మర్ పీక్ డిమాండ్ వస్తుందో సో దానికి సరిపడా వర్క్స్ చేయడం జరిగింది. పీక్ డిమాండ్ మీట్ కావడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే కూడా ఆల్మోస్ట్ 3,400 మెగావాట్లు అనేది ఇప్పటికే క్రాస్ అయిపోయింది ఫిబ్రవరిలోనే. సో హైదరాబాద్లో ఎంతవరకు పీక్గా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయనే అంచనా ఉంది? దానికి తగ్గట్టు ఏర్పాట్లు అయ్యాయి? ఎందుకంటే హబ్సిగూడ కావచ్చు, సైబర్ సిటీ కావచ్చు, లేదంటే ఇంకొక ఏరియా చూసుకుంటే మేడ్చల్ సర్కిల్లో ఎక్కువగా పీక్గా విద్యుత్ డిమాండ్ అనేది పెరిగిపోయింది అన్నారు. ఎందుకు ఆ 3 సర్కిల్లోనే అత్యధికంగా పెరిగింది? మనకు ఈ విద్యుత్ డిమాండ్ అనేది సిటీలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎక్కడైతే డొమెస్టిక్ కమర్షియల్ సెక్టర్ ఎక్కడైతే గ్రోత్ ఎక్కువగా ఉందో అక్కడ డిమాండ్ పెరుగుతూ ఉంది. మనకు కోర్ హైదరాబాద్లో ఎక్కువగా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్స్ వచ్చేది లేదు కాబట్టి అక్కడ డిమాండ్ ఎక్కువగా పెరగదు. సరౌండింగ్స్ ఏదైతే మేడ్చల్ డిస్ట్రిక్ట్ కానీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కానీ డెఫినెట్గా ఈ యొక్క కొత్తగా కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క డిమాండ్ పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ 4,352 మెగావాట్ల వరకు కూడా రికార్డ్ అయింది. బట్ ఈ సంవత్సరం 5,000 మెగావాట్ల వరకు కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆల్రెడీ ప్లాన్ కూడా ఉంది, ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి 5,000 మెగావాట్స్ ఈసారి జిహెచ్ఎంసీలో డిమాండ్ నమోదయ్యే అవకాశం అయితే ఉంది. దానికి తగ్గట్టుగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ సైడ్ నుండి. సో ప్రభుత్వానికి డిస్కంల తరపు నుంచి ఎలాంటి నివేదికలు ఇచ్చారు? ఎందుకంటే సబ్స్టేషన్స్ విషయంలో ఇంకా పెంచుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి మీ ఆలోచనలు, ఎట్లా ఉన్నాయి మీ అంచనాలు, ఎట్లున్నాయి మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏ విధంగా ఉన్నాయి డిస్కంల తరపున అధికారులకు ఇచ్చేటువంటి?
ఒక 6-7 నెలల కింద నుండి ఈ యొక్క ప్రణాళిక అనేది జరుగుతూ ఉంది. మనకు రాష్ట్రంలో హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడెక్కడ కొత్త సబ్స్టేషన్లు అవసరం ఉన్నది, ఎక్కడెక్కడ కొత్త లైన్లు అవసరం ఉన్నది అనేది కూడా మనం అంచనాలు తయారు చేసి ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నుండి కూడా కలెక్టర్స్కు అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఎక్కడైతే సబ్స్టేషన్స్ ల్యాండ్స్ అవసరం ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా మీరు అవి సర్వే చేసి ఇప్పించమని చెప్పడం కూడా జరిగింది. దానికి అనుగుణంగానే సిటీలో చాలా ప్లేసెస్లో సబ్స్టేషన్స్ ల్యాండ్స్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో ఆల్రెడీ సబ్స్టేషన్స్ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో రాబోయే 1-2 మంత్స్లో కూడా సబ్స్టేషన్స్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి సబ్స్టేషన్స్ త్వరితగతిన కంప్లీట్ అవుతున్నాయి. లైన్స్ కూడా ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడ కూడా లైన్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుండి అన్ని రకాల చర్యలు తీసుకోమని ఆదేశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి. సో దక్షిణ డిస్కంలు అనేది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది అంటున్నారు విద్యుత్ డిమాండ్ దానికి తగ్గట్టు సప్లై విషయంలో. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ ప్రాతిపాదికన ముందుకు పోతున్నారు సార్ అంతరాయాలు లేకుండా ఇవి చేయండి? సో ఈ దక్షిణ డిస్కమ్ చూసుకున్నట్టయితే సిఎండి ముషరఫ్ అలీ గారు ఏం చేస్తున్నారంటే ఎవ్రీడే మార్నింగ్ కూడా ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అయితే ఉన్నారో ఇటు చీఫ్ ఇంజనీర్స్ కానీ సూపరింటెండెంట్ ఇంజనీర్స్ కానీ డివిజనల్ ఇంజనీర్ స్థాయి వరకు కూడా ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ మార్నింగ్ ఒక 1 అవర్లో ప్రతి ఒక్క డివిజన్ స్థాయిలో కూడా మీ ఏరియాలో 11 kV ఫీడర్స్ అయితే 150 amps ఎక్కువ క్రాస్ కాకుండా చూసుకోవాలి. అలాగే 33 kV ఫీడర్స్ అయితే 200 amps చూసుకోవాలి. పీటీఆర్స్ కూడా అన్నీ కూడా 70% కన్నా ఎక్కువ లోడ్ కాకుండా చూసుకోవాలి. సో దట్ ఈ యొక్క సమ్మర్లో రాబోయే డిమాండ్ తట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఎవ్రీడే రివ్యూ చేయడం వల్ల ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ప్రతి ఒక్క డివిజన్లో కానీ సర్కిల్లో కానీ జోన్లో కానీ ఈ యొక్క వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడం వల్ల కొత్త బైఫర్కేషన్ ఆఫ్ లైన్స్ కానీ ఇంటర్లింకింగ్ లైన్స్ చేయడం వల్ల అన్నీ కూడా 11 kV ఫీడర్స్ కానీ 33 kV ఫీడర్స్ కానీ మనమైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకోవడం వల్ల అన్నీ కూడా వితిన్ సాటిస్ఫాక్టరీ లెవెల్లో లోడ్స్ ఉన్నాయి. సో సిఎండి గారు ఎవ్రీడే కూడా ప్రతి ఒక్క గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఫీడర్ కూడా మానిటర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఐటీ యొక్క ఎనేబుల్డ్ సర్వీసెస్ తీసుకొని ఐటీ యూటిలైజేషన్ తీసుకొని సబ్స్టేషన్లో కూడా ఎక్కడైనా ఎంత లోడ్ రికార్డ్ అవుతుందని కూడా సబ్స్టేషన్ ఆపరేటర్సే ఆ లోడ్స్ ఎంటర్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇమ్మీడియట్గా టాప్ మేనేజ్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏ సబ్స్టేషన్లో ఏ ఫీడర్ మీద ఎంత లోడ్ రికార్డ్ అవుతుంది, ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ మీద ఎంత లోడ్ రికార్డ్ అవుతుంది అనేది కూడా సిఎండి గారికి తెలుస్తుంది. అదే నివేదికలు ప్రభుత్వానికి కూడా తెలుస్తున్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా దానికి తగ్గబడి చర్యలు తీసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. సో సిఎండి ఎస్పీడీసీఎల్ గారు ఎవ్రీడే దీన్ని మానిటర్ చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కూడా ఒక నోడల్ ఆఫీసర్ చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేయడం వల్ల అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఒక మేనేజ్మెంట్ డైరెక్టర్స్ కానీ సిఎండి గారితో కాంటాక్ట్ చేసి చర్యలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. సార్ అంటే అధికారుల విషయానికి వస్తే గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగానైతే ఇంటరప్షన్ లేకుండా పవర్ సప్లై ఎట్లా ఇచ్చామో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కూడా ఆ విధంగానే మేము పవర్ సప్లై చేస్తున్నాం అంటున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో చెట్లు కొడుతున్నామనో లేకపోతే ఇంకేదో రీజన్స్ చెప్పి అంటే ఇంటరప్షన్ అయింది, లోడ్ ఎక్కువైపోయింది, ఇట్లాంటి సాకులు చెప్పి ఈ మధ్యకాలంలో చాలా వరకు పవర్ అంతరాయాలు అనేవి చాలా ఏరియాల్లో కనబడుతున్నాయి. వీటికి ఎవరిని ఆశ్రయించాలంటారు? ఏమైనా టోల్ ఫ్రీ నంబర్స్ అట్లాంటివి ఏమైనా పబ్లిక్ ఇచ్చే అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ సమ్మర్ సీజన్లో? డెఫినెట్గా ప్రతి సంవత్సరం కూడా మనం ఎగ్జిస్టింగ్ ఉన్న లైన్స్ని మెయింటైన్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న ఏసీనే ప్రతి సమ్మర్కు ముందు మనం సర్వీసింగ్ చేస్తాం. అట్లనే మన సబ్స్టేషన్స్ కానీ మన లైన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కూడా సమ్మర్కు ముందు డెఫినెట్గా మనం మెయింటెనెన్స్ వర్క్ చేస్తాం. ఏదైనా లూజ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి మనం మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. దానికి కొంత ఎల్సీ అప్రూవల్స్ తీసుకొని కన్జ్యూమర్స్కి ఇన్ఫార్మ్ చేసి మనం వర్క్ చేయడం జరుగుతుంది. అట్లనే కొత్త సబ్స్టేషన్స్ కానీ లైన్స్ వర్క్ చేసేటప్పుడు కూడా డెఫినెట్గా కొంత సప్లై ఇంటరప్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా మనం షెడ్యూల్డ్ ఎల్సీ అంటే అన్షెడ్యూల్డ్ కాకుండా ముందే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి కానీ ట్విట్టర్లో కానీ కన్జ్యూమర్స్కి ఎస్ఎంఎస్ ద్వారా కూడా మెసేజ్ ఇచ్చి కూడా మనం వర్క్ చేయడం జరుగుతుంది. అది ఈ ఫిబ్రవరిలోనే ఖతం అయిపోయింది. నెక్స్ట్ మార్చ్ నుండి కూడా మనకు ఇంటరప్షన్ ఏది కొత్త వర్క్స్ చేయడం దానికి కూడా ఏమి ఉండదు. ఎందుకంటే మోస్ట్లీ మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుంటుంది ఎల్సీలు ఇవ్వకూడదని చెప్పేసి. సో ఎటువంటి అంతరాయాలు కూడా ఫర్దర్గా మార్చి నుండి ఉండవు. అది కూడా ఇంతవరకు వచ్చినాయి కూడా ఓన్లీ మెయింటెనెన్స్ కొరకు కొత్త వర్క్స్ కొరకు కూడా చేయడం జరిగింది. అట్లనే కన్జ్యూమర్స్కి సంబంధించి కూడా ఏమైనా పవర్ సప్లై రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయమని చెప్పేసి కూడా మన మేనేజ్మెంట్ చెప్పడం. జిహెచ్ఎంసీ వరకు ఆల్రెడీ యాక్టివ్ ఉంది. అది జిహెచ్ఎంసీనే కాదు రూరల్ ఏరియాస్లో కూడా ఈ 1912 ఎఫెక్టివ్గా అందరికీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మనకున్న కాల్ సెంటర్ కెపాసిటీ కూడా పెంచడం జరిగింది. ఎంతమంది కన్జ్యూమర్స్ కాల్ చేసినప్పుడు కూడా ఇమ్మీడియట్గా కాల్ రిసీవ్ చేసుకొని అది
సంబంధిత ఫీల్డ్ ఆఫీసర్స్కు చేరవేస్తే ఇమ్మీడియట్గా సొల్యూషన్ తీసుకుంటే రెక్టిఫై చేసే విధంగా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి 1912 ఏ కన్జ్యూమర్ అయినా కూడా విద్యుత్ అంతరాయానికి సంబంధించి ఇమ్మీడియట్గా 1912కి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ వ్యవసాయ రంగానికి వద్దాం. వ్యవసాయ రంగంలో రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక. ఎందుకంటే ఇదివరకు ఫ్రీ కరెంట్ ఉన్నప్పుడు అంటే మీన్స్ ఇప్పుడు కూడా ఫ్రీ కరెంట్ అయినప్పటికీ కూడా ఇంట్రాప్షన్స్ చాలా ఉంటున్నాయి. కాబట్టి మళ్ళీ పాత కాలంలో ఎప్పుడైతే నైట్ టైంలో వెళ్ళి బోర్లు వేసుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చినటువంటి రైతన్నలకు ఏర్పడ్డది. సో అలాంటి ఇంట్రాప్షన్స్ లేకుండా రైతులు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ పొలాల కాడికి పోయి పనులు చేసుకునేటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందా? అందులో భాగంగా మీకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు కన్నా చాలా బెటర్గా పవర్ సప్లై ఉంది. ఇటు అగ్రికల్చర్ కానీ గృహ వినియోగదారులకు కానీ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది ఇంతకుముందు కన్నా చాలా బెటర్గా ఉంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క సమ్మర్కు ముందు మెయింటెనెన్స్ అనేది ఇంతకుముందు గవర్నమెంట్లో చేయడం జరిగింది, ఇప్పుడు చేయడం జరుగుతుంది డెఫినెట్. కాకపోతే అప్పటికిప్పటికి తేడా ఏంటంటే ఏదైనా ఇంటరప్షన్ వస్తే ఇమ్మీడియట్గా అటెండ్ కావాలనేది పైనుండి పర్యవేక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో కంపేర్ చేస్తే మాత్రం ఇప్పుడు ఇంకా పవర్ సప్లై ఇటు అగ్రికల్చర్ కానీ మిగతా రంగాలకు కానీ చాలా బెటర్గా ఉందని చెప్పేసి అధికారులు కూడా ఎప్పటికప్పుడు చిన్న ఇంటరప్షన్ 10 నిమిషాలు ఇంటరప్షన్, హాఫ్ అన్ అవర్ ఇంటరప్షన్ వచ్చినా కూడా పై స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అటెండ్ అవుతున్నాం. సో పవర్ సప్లై సిచ్యువేషన్ కంపేర్ చేసినట్టయితే లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఇప్పుడు డెఫినెట్గా బెటర్గానే ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. ఎవ్రీ ఇయర్ నెట్వర్క్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేస్తాం డెఫినెట్గా విద్యుత్ సరఫరాకు సంబంధించి. సో 3 రంగాలకు వాణిజ్యం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, లేదంటే వ్యవసాయం కావచ్చు, లేదంటే గృహ వినియోగాలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ని అయితే మీరు రిలీజ్ చేసిర్రు, ఓకే. బట్ హైదరాబాద్ సిటీలో పొద్దంతా ఒక ఎత్తు అయితే రాత్రి తిరగడం కూడా ఈ మధ్యలో షిఫ్ట్ వైజ్గా పబ్లిక్ బయట తిరుగుతున్నారు కాబట్టి ఎప్పుడు రోడ్స్ కూడా ఖాళీగా ఉండట్లేదు. అలాంటి హైదరాబాద్ సిటీలో అవుటర్ మీద కావచ్చు, లేదంటే సిటీ నడుమ కావచ్చు, అంటే సిటీ సరౌండింగ్స్లో కావచ్చు, సిటీ నడుమ కావచ్చు, సో స్ట్రీట్ లైట్స్ కూడా చాలా వరకు ఆఫ్ చేసి ఉంటున్నాయి నైట్ టైంలో. ఎందుకు ఉండొచ్చు? రీజన్స్ ఏమన్నా చెప్పగలరా? అంటే యాక్చువల్గా స్ట్రీట్ లైట్స్ అనేది హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు, మా ఎస్పీడీసీఎల్కి సంబంధం లేదు. బట్ విద్యుత్ సరఫరాకు సంబంధించి అయితే ఇబ్బంది ఏం లేదు. ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వాళ్ళకు ఒక గ్రూప్ మెయింటైన్ చేసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, జిహెచ్ఎంసీ వాళ్ళకు, హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్తో ఉంటుంది. ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బంది ఆ స్ట్రీట్ లైట్కి సంబంధించింది వస్తే రావచ్చు, కానీ ఇమ్మీడియట్గా కాల్ చేస్తే వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు. ఆ స్ట్రీట్ లైట్కి సంబంధించి కూడా ఎటువంటి విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఇష్యూ అయితే ఏం లేదు. డెఫినెట్గా అన్ఇంటరప్టెడ్ పవర్ అవుటర్ పైన కూడా హెచ్ఎండిఏ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అది డెఫినెట్గా ఏదైనా ఎప్పుడైనా చిన్న ఇబ్బంది వచ్చి వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ చేయొచ్చు, కానీ బట్ విద్యుత్ సరఫరాకు సంబంధించి అయితే మాత్రం ఎటువంటి ఇష్యూ లేదు, ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్ పైన కూడా. సార్, ఇప్పటికే ఫిబ్రవరి 26న రికార్డు స్థాయిలో 16,601 మెగా యూనిట్లు అంటున్నారు కదా. సో ఫ్యూచర్లో 18,000 మెగావాట్లకు పోయినా కూడా డెఫినెట్గా దానికి తగ్గట్టు ఏర్పాట్లు డిస్కంలు చేసాయి అంటున్నారు కదా. సో ఎక్కడెక్కడి నుంచి పవర్ మనకు సప్లై అనేది వస్తుంది? అంతరాయాలు రాకుండా మీరు కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకున్నారు? సో ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే మనము సబ్స్టేషన్స్, లైన్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఎన్ని పెట్టినప్పటికీ కూడా డెఫినెట్గా మన కన్జ్యూమర్స్కి డిమాండ్కి తగ్గట్టుగా మనం సప్లై చేయాలి అంటే మనకు పవర్ జనరేషన్ కూడా ఉండాలి. సో ఆ పవర్ జనరేషన్కి సంబంధించింది అలాగే తెలంగాణ జెన్కోకి సంబంధించి కూడా మ్యాక్సిమమ్ జనరేషన్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే హైడల్ జనరేషన్కి సంబంధించింది కానీ ముఖ్యంగా మనకి సమ్మర్లో సోలార్ జనరేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా మనకు లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్, ఇటు ఎన్టీపీసీ కానీ వేరే సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ నుండి కానీ వేరే రాష్ట్రాల్లో కూడా అట్లనే మనకు డిమాండ్ పెరిగినప్పుడు సమ్మర్లో ఏంటంటే ఎవ్రీడే కూడా మనం పవర్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది పవర్ ఎక్స్చేంజ్ ద్వారా. సో పవర్ ఎక్స్చేంజ్లో మనకి ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ సప్లై ఇంటరప్షన్ రాకుండా మనం మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి పవర్ ఖర్చు ఎంత అయినప్పటికీ కూడా కొని ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మేనేజ్మెంట్కి అందుకు దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా అన్ని వర్గాల నుంచి విద్యుత్ వినియోగం పెరగడానికి గల రీజనే విద్యుత్ ఇప్పుడు ఇంత రేంజ్లో విద్యుత్ సరఫరా అనేది పెరిగింది. దానికి తగ్గట్టు అంటే డిమాండ్ పెరగడంతో సరఫరా అందించే విషయంలో కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. డిస్కంలు కూడా పూర్తి స్థాయిలో సో కార్యాచరణను అయితే రూపొందించుకున్నాయి. సో ఫ్యూచర్లో ఇప్పుడే అంటే ఫిబ్రవరి నెలలోనే 16,601 మెగా యూనిట్లు అనేది తెలంగాణ చరిత్రలోనే
16,601 మెగావాట్లు అనేది రికార్డు స్థాయిలో నమోదైనటువంటి విద్యుత్ డిమాండ్. దానికి తగ్గ సప్లై ఇచ్చాము. అంతేకాదు ఫ్యూచర్లో 18,000 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరిగినా కూడా దానికి తగ్గ సప్లైని అందించడంలో డిస్కంలు ఆల్వేస్ సిద్ధంగా ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ అయితే విద్యుత్ అధికారులు అందిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.